శ్రీ చైతన్య ఫార్మసీ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ పి అప్పారావుకి ఘన పదవీ విరమణ సన్మాన కార్యక్రమం జరిగింది. సానిక్పల్లి తిమ్మాపూర్ మండలంలోని చైతన్య ఫార్మసీ కళాశాల ప్రొఫెసర్గా విధులు నిర్వహించిన డాక్టర్ పి అప్పారావు పదవీ విరమణ సందర్భంగా కళాశాల యాజమాన్యం, అధ్యాపక సిబ్బంది మరియు విద్యార్థులను ఘనంగా వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ అప్పారావు విద్యారంగానికి అందించిన సేవలు అమూల్యమైనవని కొనియాడారు. పదవీ విరమణ అనంతరం కూడా వారు ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు. కళాశాల డైరెక్టర్ కె నరేంద్ర రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ అప్పారావు 30 సంవత్సరాల పైగా విద్యారంగంలో అందించిన బోధనా సేవలు ఎంతో ప్రశంసనీయమని తెలిపారు. వారి సేవలు కళాశాలకు చిరస్మరణీయమని పేర్కొన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ డాక్టర్ అప్పారావు తమ ఉపాధ్యాయ జీవితంలో అనేక మంది విద్యార్థులను ఉన్నత స్థానాలకు చేర్చారని, శాస్త్రవేత్తలు, అధ్యాపకులు మరియు వివిధ రంగాల్లో నిపుణులుగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. పదవీ విరమణ అనంతరం కూడా వారు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రవీందర్ రెడ్డి, డాక్టర్ చంద్రమౌళి, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొని డాక్టర్ అప్పారావుని ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. Welcome you, sir, both of you. ఏదో ఇట్లా అయిపోతుంటుంది కదా అని అట్లే అనుకోవద్దు. కాలేజీలో కొద్దిగా కష్టపడి రెగ్యులర్గా మీ ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్ రాసి, ఎగ్జామ్ నాట్ ఫర్ మార్క్స్. Happiness, peace, and moments of his family. Thank you so much, sir. Faculty members and my dear students, good morning all of you. Especially the day with Apparao sir. Good afternoon. Yeah, good afternoon. Basically, I don't want to attend this type of events because it's a little bit of emotional moment for me. Generally, I don't want to see any faculty should move from out of the institutions. That's my gut feeling. So basically, when giving relieving employees or retirement, I think this is the first person. Apparao is the first person who is taking retirement. From almost 30 years. This is the first event that is I am addressing today. Apparao sir, as per the university norms and guidance, he moved to 65 years of age. So it is a rule, but I don't want to leave him. But as per procedure, we should accept the government rules and regulations. But he was joined 7 years back. His contributions were exceptional. They are very smooth and very loyal to the institution and very disciplined. And he gave a wonderful inputs to all the students who have studied here. Almost 30-35 years in the teaching profession. Because it's a noble profession. Teaching is and he achieved many awards, rewards from different various institutions. But I could observe him. He's a very sincere and he's almost at most satisfaction in entire his career. Thousands of students learned many things from his teachings. So definitely it's a wonderful moment for all of us. And I thank Apparao garu for serving our Sri Chaitanya Institute of Pharmaceutical Sciences. And your next life should be happy. I wish you happy superannuation. And సార్ మాట్లాడుతుంటే చాలా సందర్భాలలో నేను అబ్జర్వ్ చేసేది
ఇన్స్టిట్యూషన్స్ తన యొక్క ఎప్పుడు కూడా టీచింగ్ గురించి మాట్లాడినప్పుడు వాల్యూస్ ఎథిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది ఎప్పుడు పిల్లలకు అదే చెప్పే రకంగా ఉండేది. అది చాలా అవసరం. ఈ సాధించడం చాలా సబ్జెక్ట్ నేర్చుకున్నారు, అట్ ద సేమ్ టైం వాల్యూస్ కూడా నేర్చుకున్నారు. అది మీరు ఖచ్చితంగా మీ ఇన్స్టిట్యూషన్ మీ కెరీర్లో మీ లైఫ్ టైం మీరు కొన్ని పాటించాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఫార్మసీ పిల్లలు అనగానే కొంచెం సిన్సియర్ డెడికేటెడ్గా ఉంటారు, కమిట్మెంట్తో ఉంటారు. సో ఇలా వాల్యూస్తో మీ ప్రాక్టీస్ మీ ప్రొఫెషన్ కూడా అటువంటిది కాబట్టి మీ ప్రొఫెషన్లో ఇవన్నీ కూడా మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను. అది తప్పకుండా సార్ లైఫ్ అంతా కూడా బాగుండాలి. నెక్స్ట్ లైఫ్ కూడా రిటైర్మెంట్ అనే ఒక స్టేజ్ అందరికీ వస్తుంది. ఈవెన్ నేను కూడా రిటైర్మెంట్ తీసుకుంటాను. బాబుకి ఎప్పుడు చెప్తుంటాను 61-62 ఇయర్స్కి ఇప్పుడు ఏదైతే ఉందో ఆ తర్వాత రిటైర్మెంట్ తీసుకోవాలని అనుకుంటున్నాను. అది జరగాల్సిందే. అంటే ఒక ప్యాషన్తో 40 సంవత్సరాలు వర్క్ చేసిన తర్వాత ఖచ్చితంగా రిటైర్మెంట్ అనేది లైఫ్లో అవసరం. ఇక ఎంత చేసినా మనం 100 ఇయర్స్ బతుకం మనం ఇక్కడ యావరేజ్ లైఫ్ స్పాన్ ఎంత ఇప్పుడు 70 ఇయర్సా 75 65 అనుకుంటున్నా తెలుసు 70 ఇయర్స్. సో మనిషి పుట్టినప్పటి నుంచి 5 ఇయర్స్ వరకు డిఫరెంట్. 5 ఇయర్స్ తర్వాత చదువుకోవడం, తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్, కాలేజ్ ఎడ్యుకేషన్, తర్వాత గ్రాడ్యుయేషన్ కోర్స్ కంప్లీట్ చేయడం, పీజీలు చేయడం, డాక్టరేట్ చేయడం, తర్వాత 30 సంవత్సరాలు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో సర్వీస్ చేయడం. అంటే అది ఎవరికైనా వర్తిస్తుంది. మన లైఫ్ స్పాన్ ఎంత ఆల్మోస్ట్ ఈ కెరీర్ ఎంత అయ్యేసరికి 65-70 ఇయర్స్ వరకు వచ్చేస్తాం కదా. అంతకన్నా ఆ తర్వాత ఏముంటుంది లైఫ్ అనేది కాస్త మనం చూడేది చాలా ఉంటుంది. ఒక 10 ఇయర్స్ అయితే ఖచ్చితంగా రెస్ట్ తీసుకొని ఏదో రకంగా మనకు కావాల్సిన కోరికలు అయితే తీర్చుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సో నేను కూడా రిటైర్మెంట్ అయితే ఖచ్చితంగా నేను లైఫ్ టైం ఇక్కడ ఉండి వర్క్ చేయాలని కూడా ఇష్టం లేదు. మేనేజ్మెంట్ పర్సన్ అయినా కూడా ఉండాలని నేను అనుకుంటున్నట్లు. సో అది అప్పుడు ఎలా ఉండదో చూద్దాం. కానీ నేను మా బాబుకి అయితే చెప్తుంటాను, నేను 60-65 ఇయర్స్ కదా రిటైర్మెంట్ అయితే తీసుకున్నాను ఖచ్చితంగా. చాలా అనిపిస్తుంది. సరే మన ఆలోచనలు ఎట్లా ఉన్నా మనం ఇంకా నెక్స్ట్ లెవెల్కి ఏం తీసుకోవాలన్నా కూడా బట్ ఒక స్టేజ్లో మాత్రం మనకు ఫిజికల్గా మెంటల్గా మనం సరిపోయింది అన్న ఫీలింగ్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం రెస్ట్ తీసుకోవడం అనేది కరెక్ట్. ఆరోగ్యం ఉండాలి. మిగతా లైఫ్ అంతా కూడా పిల్లలు ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్స్ ఏ రకంగా ఉన్నారు మరి వాళ్ళని చూసుకుంటూ ఉండాలని చెప్పి కోరుతున్నాము. సార్ కూడా ఆల్మోస్ట్ సార్కి 2 పిల్లలు, వాళ్ళు కూడా మంచి బ్రహ్మాండంగా సెటిల్ అయ్యారు. ఒకరు సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒకతను గవర్నమెంట్ ఇంజనీర్ డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ ఉన్నారు. సో ఫ్యామిలీ అంతా కూడా వెల్ సెటిల్. సార్కి ఇబ్బందులు లేవు. మరి ఇన్స్టిట్యూషన్స్లో మీరు ఇన్స్టిట్యూషన్ ఎప్పుడు మీరు పోవట్లేదు సార్. మీరు ఎప్పుడైనా మా ఇన్స్టిట్యూషన్ అని ఫీల్ కానీ ఎప్పుడైనా మీకు రావచ్చు పోవచ్చు. తప్పకుండా మేము కూడా అదే రకంగా రెస్పెక్ట్ ఉంటుంది. పిల్లలు పిలిచినా మేము పిలిచినా ఎవరు పిలిచినా కూడా మీకు రావాలనుకున్నప్పుడు మీరు రావచ్చు పోవచ్చు. మా ప్రిన్సిపల్ గారు కూడా చెప్తున్నాను. సో అది ఖచ్చితంగా మీరు హ్యాపీగా ఉండడమే మా ఉద్దేశం. ఎందుకంటే నాకు ఈ ఫంక్షన్స్ అటెండ్ కావడం అనేది కొత్త, యాక్చువల్లీ ఇష్టం కూడా ఉండదు. బట్ తప్పదు కాబట్టి సార్ని కలవాలని చెప్పేసి, సార్ని చూడాలి, సార్కి మనం రెస్పెక్ట్ చేయాలని చెప్పేసి ఒక ఆలోచనతో బిజీగా ఉన్నా కూడా రావడం జరిగింది ఇక్కడికి. మీరందరూ కూడా ఎంతసేపు అందరూ సార్ కూడా మీరు మిమ్మల్ని చూసి ఇంత గొప్పగా మనం సార్ని రిటైర్మెంట్ ఫంక్షన్కి మనం చేస్తున్నామంటే సార్ కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. మీరందరూ కూడా ఈ రకంగా ఇంత టైం స్పెండ్ చేసేసి పిల్లలందరూ గౌరవంగా సార్ని చూడాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ హ్యాపీ శుభరాన్ని. ఇస్లామిక్ రూల్ వస్తుంది. ఇప్పుడు ఒక ఇంటాక్ట్ ఏమంటారు స్మార్ట్ ఇది ఉంటుంది, దాన్ని ఏమంటారు గోల్ గుంబజ్ అంటారు. వరల్డ్ ఫేమస్. నిజంగా మీరు కావాలంటే చూడండి, ఇమేజ్ చూడండి, దాని గురించి చదవండి. రైట్. సో ఆల్మట్టి అని ఒక డ్యామ్ని పైన కట్టారు, మనకంటే పైన. I am Dr. Ravindra Reddy, Head of the Department B Pharmacy, Sri Chaitanya Institute of Pharmaceutical Sciences. So I feel very privileged and honored to address on the occasion of superannuation ceremony of Professor P. Apparao sir. And he is not only an excellent academician, he is a man of kind and humanity. And his lectures will be always remembered by his students. And I am also one of them. And always I feel happy to share the memories with sir as a student and as a colleague. So it's an extraordinary journey with sir that I had in the past few years, and really feeling very unhappy to leave the sir at this moment. But still the memories and the knowledge sir shared will be continued. And so many sirs shaped so many students like me, and always we are proud to be students of sir. And thank you sir.
Rohini, Assistant Professor in Sri Chaitanya Institute of Pharmaceutical Sciences. Today we have gathered here for the celebration of superannuation for Dr. Apparao sir. He is the senior professor. We learnt many things from sir. So we are happy to be part of this program, and at the same time we are sad to leave such an senior professor from this institution, and he is an ocean of knowledge, and we have thank you sir. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్. నేను అప్పారావు సార్ గారితో పాస్ట్ 6 years నుండి వర్క్ చేస్తున్నాను. సార్తో కలిసిన ప్రతిసారి ఒక కొత్త విషయాన్ని మేము నేర్చుకుంటూ ఉంటాము. మాలాంటి యంగర్ లెక్చర్స్కి సార్తో కలిసి వర్క్ చేస్తుంటే చాలా ఎక్స్పీరియన్స్డ్ విషయాలు నేర్చుకుంటూ, ఇంకా మేము పిల్లలకి ఎంతో చక్కగా చెప్పేలాగా ఉంటాయి. మా ప్రొఫెషన్స్కి ఇలాంటి సీనియర్ ప్రొఫెసర్స్ ఉండడం చాలా అదృష్టం. వారితో మేము కలిసి పనిచేయడం, అండ్ సార్ ఒక వికీపీడియా లాంటి వాళ్ళు. సార్తో మాట్లాడితే మా ఓన్లీ మా ఫార్మసీ విషయాలు కాకుండా చాలా బయట విషయాలు కూడా తెలుస్తాయండి. సార్తో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. తర్వాత ఈరోజు సార్ది రిటైర్మెంట్ అనడం చాలా బాధగా ఉంది, కానీ సార్ తర్వాత జీవితం చాలా సంతోషంగా ఆనందంగా ఆరోగ్యాలతో గడవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. Good afternoon everyone. I am Krishna Kaveri from Family 6th year, and we are gathered here to celebrate retirement of our senior professor P. Apparao sir. Sir has teaching experience almost 37 years of experience, and always sir will be the role model for us in learning sessions or in knowledge, and there are a lot of things to learn, like a man had zero ego, zero attitudes, down to the earth, so we can learn all the things, and always thank you sir for teaching us. Thank you. I have seen in my student life, he's a walking book of knowledge. We learned so much from him, and we hope out of institution also we will learn so much from sir and his guidance. Thank you sir for you.